ఆధిపత్యం బ్రాహ్మణ సంఘాల నుంచి దాసరి రవికుమార్ గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక నిమిషం శ్యామ్, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో రవికుమార్ గారు మాట్లాడండి. అది కదండి, ఇంకా 78 ఏళ్ళైనా మేమే అనగదొక్కాం వీళ్ళు బ్రాహ్మణులు గారు, వీళ్ళందరూ ఎస్సీలు గారా, కాశీరామ్ గారు కాదా, మరి ఇప్పుడున్న ప్రెసిడెంట్ కాదా, వీళ్ళందరూ మీరు తొక్కితే వచ్చారా? ప్రతి ఉన్న వాళ్ళు వస్తారండి, మేమే ఎవరిని తొక్కక్కర్లేదు. ఇప్పటికి గుడిసెల వెంకట స్వామి గారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎమ్మెల్యేలు ఎంపీలే కదా. లలిత్ కుమార్ గారు దాసరి రవికుమార్ గారు అని చెప్పి బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడేది విందాం. రవికుమార్ గారు మాట్లాడండి. కాదండి, ఇప్పుడు రిజర్వేషన్లు పొందిన వాళ్ళే పొందుకుంటూ వాళ్ళు ఒక 15-20% వాళ్ళు లబ్ధిదారులుగా తయారవుతుంటే దాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ మా మీద పడి ఇప్పటికీ కూడా 78 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మేమే పిచ్చోళ్ళగా ఇంకా అనగారిపోయి దిగజారిపోతున్న జాతిలో మేము మొదటి వాళ్ళం. ఇప్పుడు ఎస్సీల కన్నా దిగజారిపోయిన జాతిలో మేమే ఉన్నాం. మమ్మల్ని కాదని మమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతూ ఇంకా మేము అంటే ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నారు? ఏ రకంగా ఇబ్బంది? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మేము. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేడు, సీటుకి ఒక్క సీటు లేదు. కనీసం ఇక్కడైనా దుద్దుల శ్రీధరబాబు ఉన్నాడు. రాజకీయంగా, ఆర్థికంగా 80% బిలో ప్రావర్టీ లైన్ లో ఉన్నాము. మాకు ఒక్క పథకం రాదు. దీన్నేమంటారు? సామాజికంగా రాజకీయంగా ఎవరు అనగదొక్కుతున్నారు అంటే మీరు అనుకున్న నిజంగానే అక్కడ ఏపీలో ఒక్క బ్రాహ్మణులు లేరు, తెలంగాణలో శ్రీధర్ బాబు ఉన్నారు, అంతవరకు ఓకే. ఎవరు అనగదొక్కుతున్నారు అనుకుంటారు? రాజకీయంగా మీరు అనగదొక్కేది ఇప్పుడు ఒక నిమిషం రాజకీయంగా ఏ పార్టీ తీసుకున్నా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా మీరు అంటున్నట్టుగా బీసీ, ఎస్సీ, ఎస్టీల చేతిలో లేదు. బీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళ చేతులు లేదు, టీడీపీ తీసుకున్న వాళ్ళ చేతులు లేదు, వైసీపీ తీసుకున్న వాళ్ళ చేతులు లేదు, జనసేన తీసుకున్న ఎవరు ఏ పార్టీ ఉదాహరణ తీసుకున్నా వాళ్ళ చేతులు లేదు. రాజకీయంగా అడగదొక్కుతోంది ఎవరు? మరి మీరు 100% కరెక్ట్. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. ఇది పాయింట్ మేము అడుగుతున్నది. మమ్మల్ని ఎవరు అడగదొక్కుతారు? ఇప్పుడు వీళ్ళని ఎవరు? మేము ఉన్న 4%, 5% మేము ఎలా అడగదొక్కాము? 5% మేము ఎలా అడగదొక్కాము వీళ్ళని? అంటే వాళ్ళు చెప్తారు ఇప్పుడు కాదు, చరిత్ర గురించి చెప్తున్నారు. చరిత్రలో మమ్మల్ని కనీసం ఆలయాల దగ్గరకు రానివ్వలేదు. అన్ని వర్గాల వారు భక్తులు ఉన్నప్పుడు ఇప్పుడు బ్రాహ్మణులు అర్చకత్వం వాళ్ళు మాత్రమే చేయాలి, మాకు కూడా అవకాశం తర్వాత 78 సంవత్సరాలు 50% రిజర్వేషన్ సాగినాయి. ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు తిరగరాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? మేము కాదు, మేము రాయలే. రాసిన వాళ్ళు కూడా 10 సంవత్సరాలని పెట్టిన దాన్ని కూడా ఈ రోజు కూడా ఓటు బ్యాంకుగా వాడుతున్న రాజకీయ పార్టీలు అడగాలి వీళ్ళు. మళ్ళీ రిపీట్ చేయండి. 10 సంవత్సరాలు అని చెప్పి 78 సంవత్సరాలు ఓటు బ్యాంకుగా వీళ్ళని 30 తిప్పలు పెట్టి రాజ్యాధికారికి దూరం వాళ్ళని ప్రశ్నించుకోమనండి. ఓకే, అంటే రాజ్యాంగంలో ఉన్న అంశమే కదా. ఇప్పటికీ ఇంకా డిస్క్రిమినేషన్ లేదంటారు సార్. 4% ఉన్న రెడ్లు ఎలా పరిపాలిస్తున్నారు? 4% ఉన్న కమ్మవారు ఎలా పరిపాలిస్తున్నారు? ఓకే, వాళ్ళ మీద ఎందుకు బాధపడరు? వ్యాపారం చేస్తున్నారు కమ్మవారు, వాళ్ళ మీద బాధపడమే. పౌరోహిత్యం ఏంటి అంటే సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో పెద్దల పాత్ర పోషిస్తూ ఏకఛత్ర పాలన చేస్తున్నామని వాళ్ళు ఊహిస్తున్నవారు. మమ్మల్ని కొడితే వీళ్ళందరూ లైన్లోకి వస్తారని ఇందాక క్వశ్చన్ రేజ్ చేశారు. 4% ఉన్న కమ్మ వాళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు, రెడ్డిస్ ఎలా అధికారంలోకి వచ్చారు అంటున్నారు కదా. ఈ ఉద్యమం చాలా రోజులు జరుగుతూనే ఉంది. బహుశా మీకు తెలుసో లేదు, తెలంగాణలో బీసీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది, రచ్చలేస్తుంది. కేవలం బ్రాహ్మణుల మీదే కాదు, అన్ని వర్గాల మీద జరుగుతోంది. ఇప్పుడు అర్చకత్వం విషయంలో ఆయన మాట్లాడుకొచ్చిన మాట మాత్రం మళ్ళీ ఒక చర్చకు దారితీస్తుంది. అర్చకత్వం అనేది 2% సార్. ఎంత మీరు తిప్పి కొడితే 2000 మంది లేరు, 2000 మంది లేరు. మీరు అర్చకత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో 2000 మంది లేరు. డేటా నేను ఇస్తాను మీకు. అదే తెలంగాణలో వస్తే 1600 మంది. మేమే శాసిస్తున్నామంటే వీళ్ళ భయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే సనాతన ధర్మానికి వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ప్యాటెంట్ గా తీసుకోరు, వీళ్ళే మమ్మల్ని ఆ బాధ ఆలోచించి రావాలి. ఇప్పుడు కాలం మారుతుంది. సనాతన ధర్మాన్ని ఎవరు ఒక్కరు పేటెంట్ రైట్ తీసుకోలేరులేండి. సనాతన ధర్మం అనేది అందరం కాపాడుకోవాల్సిన విషయం. అది ఇంపార్టెంట్ అండి. ఒక్కరికి ఎవరు పేటెంట్ లేదు, అది బ్రాహ్మణులకైనా లేదు, లేకపోతే మీరు అంటున్నట్టుగా ఇంకేదే వర్గానికి సంబంధించింది కాదు, భారతీయులకు సంబంధించిన అంశం.